అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ పిక్చర్స్ వారిద్దరి కలయికలో వచ్చిన ఇంకో చిత్రం గురించి మాట్లాడుకుందాం. అదే 'బంగారు కలలు'. ఇది అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. అన్నపూర్ణ బ్యానర్‌లో అంటే అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌లో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఆఖరి చిత్రంగా కూడా దీన్ని చెప్పుకోవాలి. జూన్ 4, 1974 విడుదలైన ఈ చిత్రం నేటికి 52 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. 'బంగారు కలలు' ఇది యద్దనపూడి సులోచనారాయణ గారి అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా తీసిన సినిమా. లక్ష్మి గారు కథానాయిక, మరో ముఖ్య పాత్రలో వహీదా రెహమాన్ గారు నటించారు. నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్, నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు, సంగీత దర్శకత్వం సాలూరు రాజేశ్వరరావు గారు, ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజు గారు. ఈ చిత్రం 4 కేంద్రాల్లో శ్రద్ధనోత్సవం జరుపుకొని హిట్ చిత్రంగా నిలిచిందండి. అది ముఖ్యంగా టెక్నికల్ వాల్యూస్ గురించి చెప్పుకుంటే, తర్వాత ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు గురించి మాట్లాడుకుంటే, 'బంగారు కలలు' నవల నుంచి వచ్చిన మెయిన్ పాత్రలు రవి పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు, సరోజ పాత్ర వహీదా రెహమాన్, జ్యోతి పాత్ర లక్ష్మి గారు, పురుషోత్తం పాత్ర ఎస్వి రంగారావు గారు, రాజారావు పాత్ర కాంతారావు గారు, శేషగిరి పాత్ర సత్యనారాయణ, జమునాబాయిగా సూర్యకాంత్‌తో నటించారు. కథ చూసుకుంటే పురుషోత్తం అంటే రంగారావు గారు వేసిన పాత్రకి ఆయనకి ఇద్దరు కొడుకులు, అలాగే సరోజని కూడా ఆయనే వారి ఇంట్లో పోషిస్తూ ఉంటారనమాట. వారి దగ్గరే పెరిగి పెద్దదవుతారు. ఉన్నట్టుండి ఒకసారి సరోజ మాయమైపోతుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రవికి కనిపిస్తుంది ఒక వేశ్యాగృహంలో. రవి అక్కడి నుంచి ఆమెను తప్పించి తనకు తెలిసిన డాక్టర్ గారి దగ్గర నర్సుగా ఆమెను పెడతాడనమాట. ఆ తర్వాత తెలిసిందేంటంటే ఈ సరోజని శేషగిరి అనే అతను మోసం చేశాడు. అంచేతనమాట. ఈలోగా రవి పురుషోత్తం గారి ఫ్రెండ్ రాజారావు అంటే కాంతారావు గారు వేసిన పాత్ర అతని సహాయంతో ఒక కంపెనీ మొదలుపెట్టి చాలా సక్సెస్‌ఫుల్‌గా పెద్దవాడవుతాడనమాట. అలాగే ఆ రాజారావు కుమార్తె జ్యోతిని ప్రేమిస్తాడు. ఇలా ఉండగా చివరగా హత్యలు జరిగి ఎలాగా పురుషోత్తము మళ్ళీ సరోజ కూడా తన కూతురే అని చెప్తాడో అది చిత్రకథ అనమాట అండి. ఇది స్థూలంగా చూసుకుంటే అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'బంగారు కలలు' కథ. ఎద్దనపూడి గారి కథ అనుకుని చెప్పాము కదా! అలాగే ఎద్దనపూడి సులోచనారాయణ గారి కథలో ఉండే ట్విస్ట్‌లన్నీ ఉంటాయి సినిమాలో. పూర్తిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌లో 74లో వచ్చింది. తర్వాత సాలూరు రాజేశ్వరరావు గారి వీరి చిత్రాలకి సాధారణంగా సంగీత దర్శకుడు. అలాగే ఇందులో కూడా ఆయనే సంగీత దర్శకత్వంలో 7 పాటలున్నాయండి ఇందులో. 7 పాటల్లోని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 'పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి', 'నీకు ఏటాట ఇలాగే పండుగ జరగాలి', తర్వాత 'మంచితనానికి తావే లేదు మనిషికి మసలే వీలే లేదు', 'మనసుకు మమతకు విలువే లేదు ఏదీ లేని బ్రతుకే చేదు'. తర్వాత ఇంకో పాట వహీదా రెహమాన్ గారి మీద తీశారు. 'సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా'. తర్వాత 'నాలోన వలపుంది నీలోన వయసుంది' అదో పాట. ఆ తర్వాత 'నీ కన్నులలో చూశానులే అది నా రూపమే అందుకని'. రామకృష్ణ, సుశీల డ్యూయెట్స్ ఇందులో అన్నీను. పాటలన్నీ బావుంటాయి. మొత్తం 7 పాటలున్నాయండి. అదండి పాటల గురించి చూసుకుంటే సాలూరు రాజేశ్వరరావు గారు చేశారు ఈ పాటలన్నీ కూడా. తర్వాత మనం ముందుగా చెప్పుకున్నట్టే ఇది అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌తో దుక్కిపాటి మధుసూదన్ రావు గారు నిర్మాతగా వచ్చిన ఆఖరి చిత్రంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 1974లో అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్లారు హార్ట్ ఆపరేషన్‌కి. ఆ తర్వాత తిరిగి వచ్చాక నవీగా వారితో వచ్చిన పేచీల వల్ల ఆయన మళ్ళీ ఇంకే సినిమాలో ఇంక సారథి స్టూడియో దొరకక అన్నపూర్ణ స్టూడియోస్ కట్టి తన సొంత సంస్థ నెలకొల్పారు. అందులో అప్పుడు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు జాయిన్ అవ్వలేదు అక్కినేని నాగేశ్వరరావు గారితోటి. నవీగా వారితోనే వారు కంటిన్యూ అయ్యారు. అందుకని చెప్పి తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చిన సినిమాలో శోభన్ బాబు గారిని పెట్టుకున్నారు కానీ నాగేశ్వరరావు గారు వాటిలో లేరండి. అలా ఇదే అన్నపూర్ణ పిక్చర్స్ వారి దుక్కిపాటి మధుసూదన్ రావు గారి నిర్మాణంగా వచ్చిన
అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఆఖరి చిత్రంగా నిలిచిపోయిందండి. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారివి ఇక వచ్చిన సినిమాలన్నీ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఆయన సొంత బ్యానర్ మీద వచ్చిన సినిమాలే తప్ప మళ్ళీ అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద రాలేదు. అవండి ఈ చిత్ర విశేషాలు. అన్నపూర్ణ పిక్చర్స్ వారి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన, దుక్కిపాటి మధుసూదనరావు గారి నిర్మాణంలో వచ్చిన ఆఖరి చిత్రంగా చెప్పుకోవాలి 'బంగారు కలలు' చిత్రాన్ని. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా ఏవైనా ఉంటే కామెంట్స్‌లో పంచుకోండి సార్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే పానంది టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరో సినిమా విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.